సో ఈ రోజు మనం ఎక్కడికి వచ్చినామంటే గవి సిద్ధిలింగేశ్వర టెంపుల్ ఇన్ కర్ణాటక, యాదగిరి చింతనపల్లి విలేజ్. ఈ టెంపుల్ వచ్చేసి మన తెలంగాణ కర్ణాటక బార్డర్ ఉంటుంది అమ్మ. జస్ట్ నారంపేట నుంచి జస్ట్ ఒక 26 కిలోమీటర్స్. తెలంగాణ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దగ్గర స్పేస్. సో హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్స్ ఏముంటుంది లొకేషన్ అయితే మస్తుంది మామ. శివుడు అయితే ఈ కొండలో అయితే వెలిచాడంట. మామ చెప్తున్నా సీనియర్ అయితే మస్తుంది అనుకో. సో ఫైనల్ గా అయితే మేము చేరుకున్నాం. కొంచెం రోడ్ అయితే చాలా టఫ్ ఉంది. సో ఇది మామ ఎంట్రన్స్. లోపలికి వెళ్తుంటే ఫస్ట్ అయితే మనకు నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తాడు. సో ముందు అయితే నందిని మొక్కి లోపలికి వెళ్ళాలి. సో ప్రతి ఒక్క గుడికి అయితే ఒక చరిత్ర ఉంటుంది. సో ఈ గుడికి ఒక చరిత్ర ఉంది మామ. ఈ వాటర్ ఫ్లో ఎక్కడికైనా వస్తుంది ఇంతవరకు అయితే ఎవరికి తెలియదంట. సో కనుక్కున్న చాలా మంది వెళ్ళారంట. సో అయితే వెళ్ళిన వాళ్ళు అయితే మళ్ళీ తిరిగి రాలేరంట. సో మనకు లోపలికి వెళ్ళగానే శివుడు అయితే మనకు దర్శనం ఇస్తాడు. సో లోపలికి వెళ్ళగానే ఇలా అయితే ఉంటాడు శివుడు. సో ఈ శివుడు అయితే చాలా పవర్ఫుల్ అంట. మనం మొక్కి అన్ని కోరికలు అయితే తీరుస్తాడంట. సో మీరు రండి ఒకసారి. వీకెండ్ లో ప్లాన్ చేస్తే బెస్ట్ ప్లేస్ బై. కర్ణాటకలో ఏం ఫేమస్ అంటే ఉగ్రాని బజ్జీ మస్తు ఫేమస్. నిజం చెప్తున్నా భయ, ఉగ్రాని బజ్జీ అయితే జబర్దస్త్ ఉంది అనుకో. మీరు వచ్చినప్పుడు అయితే ఉగ్రాని బజ్జీ ఖచ్చితంగా టేస్ట్ చేయండి.